ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో నా సాలరీ లైఫ్ నుంచి క్రియేటివ్ లైఫ్ వరకు నా జర్నీ ఎట్లా సాగింది, ఎట్లా అనిపించింది, అసలు నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను, నేను అసలు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మంచి పనే చేశాను అనిపిస్తుందా, లేకపోతే ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశానా, నేను చేసింది మంచి పనే కాదా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నా డైలీ రొటీన్ కూడా షేర్ చేస్తానండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏ పనులు చేశానో కూడా ఈ వీడియోలో చూసేద్దరు. నెక్స్ట్ యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. బట్ 5 ఇయర్స్ చేసి నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని కొంచెం సేవింగ్స్ చేసి జాబ్ మానేశానని చెప్పి చాలామందికి తెలుసు. బట్ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అవునండి, నేను క్యూఏ ఇంజినీర్గా వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఎవ్రీ మంత్ సాలరీ వచ్చేది. అండ్ ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ లైఫ్లో మాత్రం మనకి నెల నెల వ్యూస్ అయితే వస్తాయి, కానీ ఎవ్రీ మంత్ మనకి వస్తుంది అమౌంట్ అని చెప్పి గ్యారంటీ ఏం లేదు. అలాగే కొన్ని సార్లు వ్యూస్ కూడా రాదు, కొన్ని సార్లు సాలరీస్ రావన్నమాట. సో ఒక లైఫ్లో ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది. చూడటానికి అబ్బా సాఫ్ట్వేర్ జాబ్ ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది. కానీ బట్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండదండి డెఫినెట్లీ. ఎందుకు అని అంటే మనం మార్నింగ్ 9 o'clockకి బయలుదేరాలి అంటే ఆఫీస్కి, మార్నింగ్ 7కి అట్లాగా మనం అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకొని 8-8:30 కల్లా క్లోజ్ చేసుకొని అప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేవరకు ట్రాఫిక్లో, అది కూడా నైట్ 7 o'clock అయితే అయిపోయేది. సో మార్నింగ్ 7 టు ఈవినింగ్ 7 ఇంకా ఓన్లీ మనం ఆఫీస్ వర్క్స్ మాత్రమే చేసుకోవాలి. మనకి తెలియకుండానే లైఫ్ ఒక కాంపిటీషన్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో కంటెంట్ క్రియేటర్ జాబ్ కూడా అంత ఈజీ ఏం కాదండి. దాంట్లో కూడా ఏంటంటే వ్యూస్ బట్టి మనకి సాలరీ పే ఉంటుంది. అట్లాగే ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండనే ఉండదు. మనం కన్సిస్టెన్సీగా చేస్తేనే అది మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్‌ని బట్టి వ్యూవర్స్ చూస్తేనే అది కూడా ఎక్కువ ఉంటుందండి. లేదు అంటే గనక అది కూడా పెద్దగా రాదనమాట. సో వీటన్నిటి మధ్య నేను డెసిషన్ ఎట్లా తీసుకున్నాను అనంటే, యాక్చువల్‌గా మేము తీసుకున్న ఇల్లు ఔట్‌స్కట్స్‌లో ఉంటదని అందరికీ తెలుసు. లాంగ్ అవుతుంది అని ఒక రీజను, అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా నేను కావాలనుకున్నాను. సో ఎంతవరకు ఉంటే అంతవరకు సాటిస్ఫై అవ్వాలి లైఫ్‌లో అనేది బాగా అర్థం చేసుకున్నాననమాట. సో మనకి మనీ వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు చేయాలి అనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక బ్రేక్ పాయింట్ అయితే ఉండాలి కదా! కార్పొరేట్‌లో స్ట్రెస్ రియాలిటీ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిస్టమ్ ముందు అట్లా కూర్చోవాలి. డెడ్‌లైన్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. కంటిన్యూయస్‌గా మనం స్క్రీన్ అట్లాగే చూస్తూ ఉంటాము. స్లోగా ఏంటంటే బాడీ కూడా టైర్డ్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే మన మైండ్ కూడా టైర్డ్ అయిపోతూ ఉంటుంది. మనకి వర్క్ అయిపోయినా కూడా వాట్ నెక్స్ట్ అన్నట్టే ఉంటుంది. అండ్ మనకి వీకెండ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఫ్రైడే, అట్లాగే మండే స్టార్ట్ అవుతుందంటే మనలో ఒక తెలియని భయమైతే స్టార్ట్ అయిపోతుంది. సో వీటన్నిటి మధ్య ఇంత స్ట్రెస్, ఇంత ప్రెషర్ ఎందుకనేసి నేను క్విట్ అయితే చేశాను. అండ్ చాలామందికి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే సూపర్, ఇంకా కంటెంట్ క్రియేటర్ ఏం జాబ్, ఇట్లా వీడియోస్ తీసుకుంటారు, పోస్ట్ చేస్తారు, అట్లాగా థింక్ చేస్తారు. అట్లాగే నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు నాకు చాలా అనిపించేదండి. యాక్చువల్‌గా నేను జీవిస్తున్నానా? లేకపోతే వేరే వాళ్ళ కోసం ఇవన్నీ కాంపిటీషన్‌గా ఫీల్ అయ్యి నేను చేస్తున్నానా? అనేది నాలో నేనే క్వెషన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. హెల్త్ ఒకవైపు, పీస్‌ఫుల్ లైఫ్ ఒకవైపు, రెస్పాన్సిబిలిటీస్ ఒకవైపు, మనీ, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉండేదాన్నమాట. అంటే క్విట్ చేస్తే ఏంటి పరిస్థితి? క్విట్ చేయకపోతే ఏంటి? మనకి నచ్చిన పని చేయడం ఇంపార్టెంటా? లేకపోతే ఉన్నదే కంటిన్యూ చేయాలా? ఇట్లాగా మల్టిపుల్ థాట్స్ అయితే ఉండేదండి. ఫైనల్లీ జాబ్ అయితే క్విట్ చేశాను. దాని తర్వాత హౌస్ వైఫ్‌గా ఉంటూ కంటెంట్ క్రియేషన్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో, కంటెంట్ క్రియేషన్‌లో ఏంటంటే నచ్చిన పని మనకి నచ్చిన టైంలో చేయటం మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. బట్ కంటెంట్ క్రియేటర్‌గా చేయడం కూడా అంత ఈజీ కాదండి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఒకసారి చెప్పాను కదా! వ్యూస్ వస్తాయి, ఇంకోసారి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎంత ఎఫర్ట్స్ పెడతామో కానీ అస్సలు రీచ్ అయితే రాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దివాళీ వ్లాగ్ లాస్ట్ టైమ్ చేసినప్పుడు నేను ఆ డెకర్ మాన్యువల్‌గా చేసిందండి. అంటే ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా చేసిన డెకరేషన్ అది. చాలా సింపుల్‌గా అనిపిస్తది వీడియో గాని, బట్ నేను ఆల్మోస్ట్ 1 డే టైమ్ స్పెండ్ చేశాను. కనీసం నాకు 5000 వ్యూస్ కూడా రాలేదు దానికి. సో, ఇట్లాగా కొన్ని సార్లు బాగా స్ట్రగుల్ చేసినా గూడా వ్యూస్ రావు. అట్లాగే డైసన్ క్లీనింగ్ వీడియో కూడా అంతే అనమాట. నేను చాలా రీచ్ వెళ్తది అన్నట్టు అనుకున్నాను. బట్ అస్సలు వ్యూస్ అయితే రాలేదు దానికి కూడా.
సో, వర్స్ట్ పార్ట్ ఏంటంటే చాలా సార్లు పీపుల్ కంటెంట్ మాత్రమే చూస్తారు. దాని వెనక ఉన్న స్ట్రగుల్స్ అయితే చూడరు. మనకి స్టార్టింగ్‌లో ఆ వీడియో నచ్చుతుందా లేదా అని చూసి టక్కుమని ఇట్లా స్క్రోల్ చేసేస్తాం. ఈవెన్ నేనైనా అంతేనండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంట్రెస్టింగ్‌గా లేకపోతే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా! సో, అది అంటే మనము జడ్జ్ చేయడానికి కూడా ఏం లేదు ఇక్కడ. మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తదని నేను బిలీవ్ చేస్తాను. అండ్ జడ్జ్‌మెంట్ కూడా ఎట్లా ఉంటుందనంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో అయితే వెంటనే రెస్పెక్ట్ వచ్చేస్తది. కానీ కంటెంట్ క్రియేషన్ అంటే మాత్రం ఎవ్వరు సీరియస్‌గా చూడరండి. ఫోను పట్టుకొని వీడియోస్ తీస్తారు అన్నట్టు ఉంటదనమాట. కానీ ప్రతి వీడియో వెనక చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తాను. పర్టిక్యులర్‌లీ నేనైతే నా 100% ఇస్తాను అన్నట్టు నాకనిపిస్తుంది. ఏదో ర్యాండమ్‌గా పెట్టేసేస్తే నాకు నచ్చదు వీడియో. సో, కాకపోతే ఏంటంటే కంటెంట్ క్రియేటర్ లైఫ్ మాత్రం నాకొక ఫ్రీడమ్‌నిచ్చిందనే చెప్పాలి. నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయడము, స్లో మార్నింగ్స్, మనసుకు నచ్చిన పని చేస్తున్నామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి. అదైతే ఎన్ని క్రోర్స్ ఇచ్చినా కూడా నేనైతే కొనలేను. సో, కెరియర్స్ సెట్ చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. సాఫ్ట్‌వేర్ లైఫ్‌కి స్ట్రగుల్స్ ఉంటుంది. అట్లాగే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉంటుంది. నేను కంటెంట్ క్రియేటర్‌గా ఆల్మోస్ట్ 2 ½ ఇయర్స్ అయితే అవుతుందయ్యింది స్టార్ట్ చేసి. బట్ నేననుకున్నంత సక్సెస్ అయితే రాలేదు కానీ, బట్ చూసే కొంతమందయినా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేయటం గానీ, లేకపోతే మనకి మంచి మంచి కామెంట్స్ పెట్టడం గానీ, నాకు నెగెటివ్ కామెంట్స్ అసలు రేర్ అంటే రేర్ అనే చెప్పాలి. చాలా వస్తాయండి నాకు కామెంట్స్. నాకదొక్కటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను ఏదైతే కోరుకున్నానో లైక్ పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేది నేననుకున్నాను కదా! నేను జాబ్ చేసేటప్పుడు. అదైతే నేనైతే పొందగలిగాను. అండ్ నాతో పాటు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ గూడా ముందుకెళ్ళిపోయారు. అయినా కూడా నేను ఏ రోజు కాంపిటీషన్‌గా నేను అస్సలు ఫీల్ అవ్వనండి. సో, మళ్ళా కాంపిటీషన్‌గా ఫీల్ అయితే మళ్ళా అదే స్ట్రగుల్స్, మళ్ళా అదే స్ట్రెస్, అదే పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం. సో, స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ చేశాననమాట. నాకు పర్సనల్‌గా ఒకటే డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటప్పుడు మనకి మంత్లీ వస్తూ ఉంటుంది కదా! బట్ కంటెంట్ క్రియేషన్‌లో మనకి ఎవ్రీ మంత్ రాదు. అట్లాగే వ్యూస్ బేస్డ్ ఉంటుంది. చాలామంది కంటెంట్ క్రియేటర్స్‌కి ఇది ఐడియా ఉండే ఉంటుంది. మీరు నమ్మరు. నాకు 29,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు పర్ మంత్ సమ్‌టైమ్స్ 8,000 కూడా రాదనమాట. నాకు ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ అమౌంట్ 13,000 పర్ మంత్ అంతే. చాలామంది యూట్యూబర్స్‌కి చాలా వస్తది అని అనుకుంటారు గానీ, బట్ చాలా కష్టమండి. ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉండి అక్కడ బ్రాండింగ్, ప్రమోషన్స్ అండ్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అవన్నీ చేసుకుంటేనే మనకి కొంచెం అమౌంట్ అనేది కనిపిస్తదనమాట. మీరు ఓన్లీ కంటెంట్ క్రియేషన్ చేసి వ్యూస్ బేస్డ్ మీదే మనకి అమౌంట్ రావాలి అంటే అది చాలా పెద్ద పెద్ద ఛానల్స్‌కి మాత్రమే వస్తుంది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో నాకు ఒకటే ప్లస్ పాయింట్ ఏం కనిపిస్తదంటే, ఒకటి మనకి ఎవ్రీ మంత్ సాలరీ బేస్డ్ కాబట్టి అమౌంట్ అయితే వస్తుంది. మనం పీస్‌ఫుల్ లైఫ్ చూసుకున్నా, మనము స్ట్రగుల్స్ ఉండకూడదు, హెల్త్ బావుండాలి, ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి కొన్ని కొన్ని ఏంటంటే మనీతోనే కొన్ని జరుగుతాయి. అది ఎట్లా అంటే మనం ఇప్పుడు అసలు లెట్ అస్ సే మనకి పేరెంట్స్‌ని సపోర్ట్ చేయాలి అనుకోండి. వాళ్ళకి ఇన్స్యూరెన్స్ ఉంటది సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పుడు. బట్ కంటెంట్ క్రియేటర్ జాబ్‌లో అది ఉండదు. సో, అదొకటి ఒక డ్రాబ్యాక్. అండ్ మనకి ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఏదైనా చేయాలి అన్నప్పుడు కూడా ఎక్కువ ఆలోచించాల్సొస్తది. ఎందుకంటే మనకి అమౌంట్ మన చేతిలో ఎక్కువ ఉండదు కాబట్టి, మనము కంటెంట్ క్రియేషనే ఫోకస్డ్‌గా చేసి, మనం చేయాలనుకున్న పనులు కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే టైం పడతది కొంతమందికి. సో, ఆ టైము ఏదైతే పడుతుందో నేనిప్పుడు ఆ స్టేజ్‌లో అయితే ఉన్నాను కాబట్టి, నాకు కొంచెం ఏంటంటే ఆ విషయం గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇదైతే ప్రతి లైఫ్‌లో ఇది మ్యాండేటరీగా ఉండేదండి ఈ ఆలోచనలనేది. చెప్పాను గదా! మనము ఎంత పీస్‌ఫుల్‌గా ఉండాలి అని అనుకున్నా కూడా ఏవో ఒక ఆలోచనలు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. బట్ నెట్ మనం చూసుకోవాల్సిందేంటి? హ్యాపీగా ఉన్నామా? పీస్‌ఫుల్‌గా ఉన్నామా? లేదా? అన్నది ఇంపార్టెంట్. కొన్ని సమస్యలు మనీతో క్లియర్ చేసుకోగలిగినా గానీ, కొన్నైతే అమౌంట్ ఉన్నా కూడా మనం క్లియర్ చేయలేమండి. సో, అందుకనే మనం ఏంటంటే, ఎట్లా జరిగేది అట్లా జరిగిద్ది. సో, వీలైనంత వరకు మనం చేయగలుగుతున్నామా లేదా అన్నది మనం చూసుకొని ముందుకెళ్ళాలి జీవితంలో ఎప్పుడైనా. అండ్ జీవితంలో మనకి
పీస్‌ఫుల్ మైండ్ అనేది లేకపోతే మనం అంత ఎర్న్ చేసి వేస్టే. ఒక్కటి మాత్రం నిజమండి. ఏ పని చేసినా ఎయిదర్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా ఆర్ ఎల్స్ కంటెంట్ క్రియేషన్ జాబ్ చేసినా ఆర్ ఎల్స్ మనం హౌస్ వైఫ్‌గా ఉన్నా కూడా మనకి నచ్చిన పని మనం చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అనేది నేను తెలుసుకున్నాను. సో, సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో ఏంటంటే సెక్యూరిటీ ఉండేది. కంటెంట్ క్రియేటర్ లైఫ్‌లో ఏంటంటే నాకు సెల్ఫ్ ఎక్స్‌ప్రెసివ్‌గా అనిపిస్తుందనమాట. నేను చేయాలనుకున్నదే నేను చేయటము, నాకు నచ్చితే చేయటము లేకపోతే లేదు. అండ్ కంటెంట్ క్రియేటర్‌లో ఏంటంటే నాకు ఫ్రీడమ్ దొరికింది. అట్లాగే నేను చేయాలనుకున్న రొటీన్స్ నేను చేసుకుంటూ నా లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండేలాగా నేను చేసుకుంటున్నాను. అట్లాగే నేను చేసుకున్న పనులతోనే నేను ఇన్‌కమ్ జనరేట్ అయ్యేలాగా చేసుకుంటున్నాను. ఇది నా మనసుకు నచ్చిన పని చేసుకునే ఛాన్స్‌నైతే ఇచ్చిందండి. ఒకటి స్టేబుల్ లైఫు, ఇంకోటేంటంటే టైం తీసుకున్నా కూడా స్టెబిలిటీ వస్తుంది అని బిలీవ్ చేస్తూ ముందుకైతే వెళ్తున్నా. అండ్ సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకపోతే ఏ సక్సెస్ అయినా ఇన్‌కంప్లీటేనండి. ఆ ఇన్‌కంప్లీట్ సక్సెస్ ఉంటే మాత్రం మనం ఎంత స్ట్రగుల్ చేసినా గూడా వేస్ట్ అనమాట. జీవితంలో మనకి మనసుకు ప్రశాంతంగా ఉండే పని చేయటం అనేది ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తా. మీరు భలే చెప్తారు. కానీ మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరు చెప్పినంత ఈజీ కాదు జాబ్ మానేసి ఇట్లాగా మనకు నచ్చిన పని చేయటం అని చాలామంది అనుకుంటారు. యెస్ అండి. కొంతమందికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఎంత చేయకూడదు అని అనుకున్నా కూడా చేయాల్సొస్తది. వాళ్ళకి నచ్చకుండానే పని చేయాల్సొస్తది. బట్ చేసిన దాంట్లో గూడా మనకి ఎంతో కొంత టైం తీసుకొని వీకెండ్స్ కానీ, లేకపోతే మంత్లీ వన్స్ అయినా మనకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళడం అనేది చెప్పటమే నా ముఖ్య ఉద్దేశము. కొంతమందికేంటంటే నీడున్నా, నీడ్ లేకపోయినా అస్సలు ఇష్టం లేకుండా ఎవరో కోసం జాబ్ చేస్తూ ఉంటారు. ఎవరో కోసం ఏదో చేస్తూ ఉంటారు. బట్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక ఖచ్చితంగా మీరు మీ లైఫ్స్‌లో కొంచెం చేంజెస్ చేసుకొని స్లో డౌన్ అవ్వండి. స్లో డౌన్ అయితే మీకే అర్థమవుతుంది. మీరు ఏమి కోల్పోతున్నారు, ఏమి సాధించగలుగుతున్నారనేది. సో, యాహ్! అండ్ ఈ వీడియో చాలా మందికి కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ మీకు నచ్చే పనేంటసలు? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ మీరు చేయాలనుకుంటున్నారు బట్ చేయలేకపోతున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ జేస్తే, నాకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే నేను షేర్ చేయడానికి ట్రై జేస్తాను. మీషోలో నేను గార్డెన్‌కి ఊడవడానికని చెప్పి ఒక బ్రూమ్ అయితే ఆర్డర్ చేశానండి. యాక్చువల్‌గా ఇది మనకి కొబ్బరి చీపురే, కాకపోతే లాంగ్ స్టిక్ ఉంటుంది కదా! అట్లాంటిది ఆర్డర్ చేశా. యాక్చువల్‌గా ఇది షార్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం లాంగ్ లెంగ్త్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్‌ది యూజ్ చేసినప్పుడు కొంచెం బరువు అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే నాకు అనిపించిందండి. అంటే ఫాస్ట్‌గా అయిపోతుంది పని. మనం నార్మల్ చీపురు దానికిను ఇదైతే ఫాస్ట్‌గా మనం ఆకులు ఇవన్నీ కూడా ఊడ్చేసుకోవచ్చు. ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.